రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ట్రంప్ గారు ప్రవేశపెట్టిన ఈ టారిఫ్ల గోలతో మొత్తం అమెరికా అంతా అతలాకుతలం అయిపోతుంది. అది మన ఇండియా వరకు కూడా వచ్చేసింది. మనం చూస్తూనే ఉన్నాం సామాజిక మాధ్యమాలలో అమెరికాలో ఏం జరుగుతోందో. ఏంటి సార్ ఇది? అది ట్రంప్ ఒక ప్లాన్ వేసుకున్నారు. ట్రంప్ ప్లాన్ ఏమిటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, పాడైపోయింది, ఎక్కువ అప్పులో ఉన్నది, ఉద్యోగాలు లేవు, ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాం, ఇదంతా బాగోలేదు. ఆయన ప్లాన్ వేసుకున్నాడు. 1945 వరకు టారిఫ్స్ ఉంటాయి అమెరికాలో. ఇలాగే ఇతర దేశాలతో సంబంధాలు తక్కువ ఉన్నాయి. 1945 తర్వాత కొత్త సిస్టమ్ గ్లోబలైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చారు. అది ఆయనకి నచ్చలేదు. ఆయన అభిప్రాయం ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు అమెరికాలో ఉండాలి, మంచి ఉద్యోగాలు లేవు, స్టీల్, కార్ ఫ్యాక్టరీలు, అలాగే వాటిల్లో ఉద్యోగాలు లేవని వెళ్ళిపోయినాయి ఇతర దేశాలకి. చైనా ఎయిర్ కండిషన్స్ తయారు చేస్తుంది, మిగతా దేశాలన్నీ తయారు చేస్తున్నారు, మనకేం లేదని ఓ వ్యూ ఉన్నది. దాన్ని ఎలా సాధిద్దాం అనుకున్నాడు? ఈ టారిఫ్స్ వేస్తే ఇతర దేశాల నుంచి ఫ్యాక్టరీలు వచ్చి అమెరికాలో పెట్టుకుంటారని ఒక ఐడియా. రెండోది ఏంటంటే ఇతర దేశాలు కూడా చైనా ఉన్నది. చైనాకి అమెరికాకి వాణిజ్యంలో చైనా ₹1 ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా 20 పైసలే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది నష్టపోతున్నావు అని అమెరికన్స్ అంటున్నారు. సో ఇవన్నీ ఆయన ఐడియా ప్రకారంగా టారిఫ్స్ పెంచితే 90 దేశాల మీద వేసే 90 దేశాల మీద టారిఫ్స్ వేసే అందరూ మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశం మీద 26% వేసే మాట్లాడదాం అన్నారు, తగ్గిస్తాడు, ఏదో అగ్రిమెంట్కి రావాలి ఆయన ఐడియా. సో దాని మీదతో వేసాడు. అది పనిచేస్తుందా పనిచేయదా అది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రేడ్, వాణిజ్య ఇతర దేశాల మధ్యన ఒక ప్రిన్సిపల్ ఉన్నది, 250 సంవత్సరాల నుంచి నడుస్తుంది. యాడమ్ స్మిత్ అనే ఎకానమిస్ట్ అప్పుడు సృష్టించిన థియరీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ థియరీ అని. ఏ దేశం తవకగా వస్తువులు చేస్తాదో నీకంటే ఆ దేశం నుంచి కొనుక్కో, నువ్వు ఆ దేశానికి నీకు అడ్వాంటేజ్ ఉన్న చోట ఎక్స్పోర్ట్ చేయి. అంతేగాని నీ దేశంలోనే వరి పండించాలి, ఇతర దేశాల్లో తక్కువ ధరకు వస్తే లేదు. ఆ ట్రేడ్ థియరీ మీద నడుస్తూ వస్తే డొనాల్డ్ ట్రంప్ కాదంటున్నాడు. సో చూడాలి ఇది పనిచేస్తుందా, డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్టుగా ఫెయిల్ అయిపోతుందా. ఇంత తొందరగా మనం ఒక జవాబు ఇవ్వలేము, ఒక అభిప్రాయం కూడా ఇవ్వలేము. చూడాలి. ఇప్పుడు వరకు ఎస్ మీరు అన్నట్టుగా అమెరికాలో స్టాక్ మార్కెట్ కొద్దిగా దెబ్బతిన్నది, ఉద్యోగాలు తగ్గిపోయింది, అస్థిరత ఉన్నది. అస్థిరత, ఆర్థిక అస్థిరత. మన ఉద్యోగాలు ఉంటాయి ఉండవా, ఇంత డిమాండ్ ఉంటుందా ఉండదా, ధరలు పెరుగుతున్నాయి. సో అస్థిరత ఉన్నది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, లాస్ట్ వర్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇది అస్థిరత కొన్ని రోజులు ఉంటుంది, నొప్పి కొన్ని రోజులు ఉంటుంది, 1 నెల 2 నెలల తర్వాత సాఫీ అయిపోతుంది, ఇంకా ఎల్లకాలం మనం హ్యాపీగా ఉంటాం. అది జరుగుతుందా, సమయం చెప్తాను. సార్, సాధారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశం పైన ఇంకొక దేశం ఏదో ఒక వనరుల ద్వారా ఆధారపడి ఉన్న దేశాలు. ఇదంతా ఒక సైకిల్, మనకు తెలిసిన విషయమే. సో మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారం, చిల్లర కొట్టు లాంటిది స్థాపించాలి, పెట్టాలి అని అనుకుంటేనే దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, లాభ నష్టాలు ఎలా ఉంటాయి, సో ఇవన్నీ మనం బేరీ చేసుకుని చాలా చిన్న వ్యాపారం నుండి స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు మీలాంటి సీనియర్స్ విశ్లేషకులే ఏం జరుగుతుందో చూడాలి దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాం. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం పెద్దన్నకు మంచిదే అంటారా? మంచిదే, తప్పకుండా మంచిది. ఎందుకంటే అదే చాలామంది నేను ఇందాక ఏమన్నా చూడాలంట, ప్రతి ఆర్థిక నిర్ణయం, రాజకీయ నిర్ణయం, జీవితంలో నిర్ణయం ఇవాళ చాలా మంచి నిర్ణయం అనుకుంటాం. ఒక 5 సంవత్సరాలు పోయాక చాలా ఫెయిల్ అయిపోయాం, తప్పు నిర్ణయం తీసుకుంటా ఉంటాం. చూడాలి. ఫైనల్గా ఎవరు అభిప్రాయం ఇవ్వలేరు, ఫూల్స్ తప్ప. కంప్లీట్ ఫూల్స్ అయితే షూర్గా ఉంటా, కంప్లీట్ ఫూల్స్ అయితే షూర్ అయిపోయి షూర్ అలాగైపోతుంది అంటాడు కదా, అది మనం అనలేం. తర్వాత మీరు అన్నది ఏంటి, ఇంత పెద్ద నిర్ణయం అయ్యో ఆలోచించకుండా చేయట్లేదు, బాగా ఆలోచించాడు, కొంతమందితో సంప్రదించాడు, అది ఒక ప్లాన్ ఉన్నది, ఒక థియరీ కూడా ఉన్నది వెనకాల. అది పనిచేస్తుందా లేదా అని మనం చెప్పలేము. ఎంతో పని చేయొచ్చు, అన్ని దేశాలు ఒప్పుకుంటే పనిచేస్తాయి. ఈ 90 దేశాలు దాదాపు వరకు వేసిన సుంకాలు 90 దేశాలు 29 దేశాలతో అగ్రిమెంట్కి వచ్చి చైనాతో రాకపోతే ఫెయిల్ అయిపోతుంది. సో చూడండి మొత్తానికి ట్రంప్ ఎలాగొచ్చాడు,
ఆయన పెట్టిన పరీక్ష ఇతరులకి ఆయన మీదకి వచ్చేసి ఆ పరీక్ష మీకు పెట్టారు, తిరిగి ఆయనకి వచ్చింది. సో చైనా ఏమంటుంది, నాకు లెక్కలన్నీ విశ్వాసం చేసుకోండి అంటే చైనా ఎందుకంటుంది, ఇతను చెప్పిననే మొదలే భయపడిన ఉంటే ఏమంటాడు చూద్దాం, నెగోషియేటింగ్ స్టాన్స్ అంటారు. బేరానికి వచ్చినప్పుడు ఈ భూమి ఎంత అమ్ముతావు, 10 లక్షలు కావాలంటాను, అవే 2 లక్షల మార్కెటే కదా, మళ్ళీ 4 లక్షలు ఇస్తా, 6 లక్షలు, ఇంకా అలా బేరం కదా. అయితే మీరు అడుగు, చైనా అమెరికా నిన్న రాత్రి ఏం జరిగింది, అమెరికా చైనా మీద ట్యాక్స్లు వేసారు 50%, ఏ కాదా చైనా తిరిగి 33% వేసి, ట్రంప్ ఎగిరిపోయి నీకెంత ధైర్యం ఉన్నది మా మీద ట్యాక్స్ తీసేస్తాను, ఆ మాట నువ్వు వెనక్కి తీసుకోకపోతే మీతో కూర్చోని నెగోషియేషన్, ఇంకో 50% వేస్తాను, 100% వేస్తాను, చైనాని ఇష్టం చేసుకో అన్నారు చైనా. సో ఇదంతా నిజమైన యుద్ధమా, కాగితాల మీద యుద్ధమా, మీడియా డిబేట్స్లో యుద్ధాలు జరిగినట్టు యుద్ధాలా చూడాలి. వెనకాల వీళ్ళు మాట్లాడుతున్నారు చైనాతోనూ అమెరికా. సో సడన్గా చైనాలో అమెరికా ప్రెసిడెంట్, మేము అగ్రిమెంట్కి వచ్చేసాం, నేను 50%, 30%, 80%, 20% వేస్తామని అయిపోయింది, చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ రాకపోతే మాత్రం అమెరికా ఫెయిలియర్ అంటే ఏంటి, ఇంక మిగతా దేశాలు కూడా విదేశాల్లో కొద్దిగా తగ్గిపోతే పోవాలి, వాళ్ళు కూడా లూజ్ అయిపోతారు. తర్వాత ఎకానమీ చైనాతో కుదరకపోతే చైనా మీద సప్లై చైన్ అంటారు. సప్లై చైన్ అంటే మీరు భారతదేశంలో ఒక ఎయిర్ కండిషనర్ చేయాలండి, దాంట్లో 100 వస్తువులు కావాలంటే 40 చైనా నుంచి వస్తున్నాయి, 60 చైనా నుంచి వస్తున్నాయి. సోలార్ రూఫ్ కావాలంటే అంతా చైనా నుంచి వస్తుంది. మీరు ఇంకా ఏది చూసినా చైనా నుంచి రావాలి. రేర్ మన ఫార్మస్యూటికల్స్ లక్షల కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తాం, కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చైనా నుంచి వస్తుంది. సో చైనాకి తెలిసింది ఏంటంటే మళ్ళీ చూస్తూ వెంటనే ఆఫ్ చేయలేదు. ఇది పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి ఇడ్లీ అన్నం తయారు చేసేది కాదు, ఫ్యాక్టరీ పెట్టి ప్రొడక్షన్ చేయాలంటే 3-4 సంవత్సరాలు పడతాయి. సో చైనా ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు కూడా ఇది క్యాలిబ్రేటెడ్ రియాక్షన్ అంటారు. క్యాలిబ్రేటెడ్ అంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి నేను చేస్తాను, మీరు ఒక దెబ్బ వేస్తే నేను ఒక దెబ్బ వేస్తాను, మీరు అంత దెబ్బ వేస్తే నేను ఆలోచించేస్తాను. క్యాలిబ్రేటెడ్ జరుగుతూ ఉన్నాయి. నువ్వు చాలా సెన్సేషనల్గా ఉన్నది, ఒక సస్పెన్స్ సినిమాలాగా ఉన్నది, అర్థం చేసి వాచ్ చేసేవాళ్ళకి చైనా అమెరికన్ మధ్యన. ఎందుకంటే ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ రాకపోతే మిగతా 89 దేశాలతో అగ్రిమెంట్ వచ్చినా ఉపయోగం లేదు నేనంటాను. సో మరి ఈ టైంలో ఆర్థిక మాధ్యమం దిశగా అమెరికా వెళుతోంది అంటూ కొంతమంది అనలిస్టులు చెప్పడం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎట్లా అభివర్ణించాలి, మీరేమంటారు? ఒకటి చాలా పెద్ద ఎక్స్పర్ట్, ఎకనామిక్ ఎక్స్పర్ట్, చాలా విశేషమైన ఎక్స్పర్ట్ లారీ సమ్మర్స్ అని ఉన్నారు, మీరు గూగుల్ చేసుకోవచ్చు. అతను నోబెల్ ప్రైజ్ రాలేదు కానీ ఇంకా పెద్దవాడు, దానికంటే పెద్దవాడు, పెద్ద ఎకానమిస్ట్. అతను కూడా అంటున్నాడు ఆర్థిక మాన్యం వచ్చేస్తుంది, ఇది అయిపోతుంది, ఇలాగైపోతుంది, ధరలు పెరిగిపోతాయి అని చెప్తున్నాడు. కాబట్టి మళ్ళా సీరియస్గా తీసుకోవాలి. కానీ ట్రంప్ అన్న మాటలు కూడా చూస్తున్నాడు. ఒకవేళ మిగతా దేశాలు ఆయన ఒప్పుకుంటే భయంతో ఆ బెదిరింపులకి ఆయన గెలిచినట్లకి. సో ఆ బెదిరింపులకి చాలా దేశాలు ఏమంటున్నారు, అగ్రిమెంట్ వచ్చేద్దాం, తర్వాత చూద్దాం, 15% ఒకటి భారతదేశం మీద 26% వేసాడు, అదే 10% వచ్చేసిన అనుకో ఎవరు లెక్క పెట్టాడు, పర్వాలేదంటాం, పోతే పోనే చూద్దామంటాం. ఆ ధరలు కొంతమంది అమెరికన్స్ దాని మీద భరిస్తారు. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే ట్రంప్కి ఉన్న సీక్రెట్, అన్ని దేశాలు అతను ఒప్పుకుంటే అతను గెలిచినట్లు లెక్క. అతనికి ఏమవుతుంది, అతను వేసే 10% లేని చోట 10% వేస్తే అది అతనికి ఆదాయమే కదా. సంవత్సరానికి $10 ట్రిలియన్ ఇంపోర్ట్ చేస్తాడు అనుకో, $14 ట్రిలియన్ వచ్చేస్తాయి, ఇప్పుడు లేని ఆదాయం వచ్చేస్తాయి. సో ఆ ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఆదాయం పెంచుకోవటానికి ఒకటి, తర్వాత కొన్ని ఫ్యాక్టరీలు కూడా అమెరికాలో పెడతారు. యాపిల్, సాన్ అనే జపనీస్ బ్యాంక్, సాన్ బ్యాంక్ అందరూ వచ్చి మేము $1 ట్రిలియన్ $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నా, అది కూడా పెద్ద మార్పే కదా. ట్రంప్ ఫెయిల్ అవుతారా అంటే నాకు నమ్మకం లేదు. ఎంత సక్సెస్ వచ్చినా సక్సెస్,
నా జోబులో ఏం లేకుండా నేను లాస్ వేగస్ వెళ్ళి $100తో తిరిగి బయటకు వస్తే గెలిచినట్టు లెక్కే కదా. అది అతను గ్యాంబుల్ తీసుకున్నాడు. నా వ్యూ ఆ గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడు. అంత అనుకున్నంత సక్సెస్ అవ్వదు కొంతవరకు. ముఖ్యంగా ఈ టారిఫ్ల విషయానికి వస్తే మనం క్లియర్గా చూసినప్పుడు ఈ కొనుగోలు శక్తి అనేది పెరగాలి. మీరు అన్నట్టు ఒకేసారి కాకపోయినా కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపించాలి. బట్ ఆ సూచనలే కాకుండా కొనుగోలు శక్తి పడిపోతుంది అంటూ అమెరికన్లే బయటకు వచ్చి నినాదాలు చేస్తున్న పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి అమెరికన్స్ వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎందుకు కొనుగోలు శక్తి పడిపోతుందని ఇబ్బందులు పడుతున్నారు? కొనుగోలు శక్తి ఎప్పుడు పడిపోతుంది అంటే పన్నులు ఎక్కువ వేస్తాయి. భారతదేశంలో పన్నులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి కొనుగోలు శక్తి పోతుంది. పెట్రోల్ ధరలు పెంచారు, డ్రగ్స్ మెడిసిన్స్ పెంచారు, ట్యాక్సెస్ పెంచారు, జిఎస్టీ పెంచారు, ఇన్కమ్ ట్యాక్స్ పెంచారు కాబట్టి కొనుగోలు శక్తి ఎక్కడ పోతుంది. అక్కడ ట్యాక్స్ అంత లేదు. అక్కడ కొనుగోలు శక్తి ఎంత పోతుందంటే ఉద్యోగాలు లేవని గొడవ. కొంతమంది ఉద్యోగాలు లేవు, తక్కువ జీతాలు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయంట. తక్కువ జీతాలు ఉద్యోగాలు. మెక్డానల్డ్స్లో పనిచేస్తే $40,000 వస్తాయి సంవత్సరానికి పాపం. అక్కడ అది పెద్ద లెక్క కాదు. ఇక్కడ నెలకు 10,000 వచ్చినట్టు లెక్క ఇక్కడ. అదే సాఫ్ట్వేర్లో పనిచేస్తే అమెరికన్ పనిచేస్తే $2 lakh వస్తుంది. భారతీయుడు 80,000-90,000కి చేస్తాడు ఆ పని. కొనుగోలు శక్తి పడిపోయిందంటే ఉద్యోగాలు పడిపోయింది, హై పేయింగ్ జాబ్స్ పడిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్యాక్టరీ ఉద్యోగాలు పోయినాయి కదా. కార్ డెట్రాయిట్లో ప్రపంచంలో సగం 50% కార్స్ 75% కార్స్ డెట్రాయిట్లో చేసేవారు. డెట్రాయిట్లు చాలా తక్కువ చేస్తున్నారు. స్టీల్ ప్రొడక్షన్ 40-50 సంవత్సరాల క్రితం అమెరికా ప్రపంచాన్ని డామినేట్ చేసింది. స్టీల్ ఇండస్ట్రీయే లేదు. ఎన్నో చెప్పుకోవచ్చు ఇలాంటి. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మూసేశారు అమెరికాలో. షిప్స్ అన్ని కొరియా నుంచి వస్తాయి. అన్నీ కొరియా నుంచి వస్తాయి షిప్. అక్కడక్కడ మిగతా జపాన్ నుంచి వస్తాయి. అమెరికాలో షిప్స్ ఏం కట్టలేదు. అందువల్ల ఆ హై పేయింగ్ జాబ్ పోయింది. ఈ సర్వీస్ జాబ్స్ ఉన్నాయి. సర్వీస్ జాబ్స్ అంటే ఈ క్విక్ ఫుడ్ అందించడం, రెస్టారెంట్స్లో పనిచేయటం, సూపర్ మార్కెట్స్లో పనిచేయటం, సేల్స్లో పనిచేయటం, దాని మీదే ఉన్నాయి కాబట్టి కొనుగోలు శక్తి పోయింది. మరి ఇదంతా ఎలా చూస్తుంటే మరి అక్కడున్న మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి? ఇండియన్స్ పరిస్థితి వాళ్ళు అక్కడికి కోరి వెళ్ళారు. అది వాళ్ళకి సెటిల్ ఉంటే వాళ్ళ అవసరం ఉంటే ఉంటారు. వాళ్ళ పర్మిషన్స్ మార్చేయచ్చు అమెరికా. అది మన చేతిలో లేదు. చాలా వరకు భారతదేశం మీద ఉన్న గౌరవానికి, భారతదేశం ఉన్న ఉపయోగానికి తీవ్రమైన యాక్షన్ తీసుకోవట్లేదు. మన ప్రభుత్వం చాలా తెలివితేటలుగా ఎవరైతే వీసా లేకుండా వచ్చారో పంపించేయండి అన్నారు. ఇలా ప్లేన్లో తీసుకొచ్చారా, అలా తీసుకొచ్చారా, ఒక రోజు అన్నారు న్యూస్ పేపర్స్. ఎవరైనా ఎత్తుతున్నాడా గొడవ? అయిపోయింది కదా. అది అలా తిప్పుతున్నారు. సంఖ్యలేసి ప్లేన్లో నుంచి దింపుతున్నారు. ఎందుకంటే వాడి ప్లేన్లో గొడవ చేస్తే ఎవడు ఆప్ చేస్తాడు? అందరికీ ప్రమాదం కదా. సో అవన్నీ భారతదేశం అది వస్తుంది. ఫిబ్రవరి 11వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమీడియట్గా ట్రంప్ను కలిసి, బాబు నువ్వేం తొందరపడద్దు, అగ్రిమెంట్కి వస్తాను, అతను ఏదో సాటిస్ఫై చేశాను. సో భారతీయుల పరిస్థితి అక్కడ ఎలాగున్నదంటే, మాంద్యం, రిసెషన్ వస్తే తప్పకుండా ఉద్యోగాలు తీసేస్తారు. వాళ్ళకి ఈ నెల టెన్స్గా ఉంటాయి. టెన్స్గా ట్రంప్ సెటిల్మెంట్ అవ్వలేదు అనుకో, ఏమైనా నాకు లెక్కలేదు అన్నది అనుకో, అందరూ ప్రాక్టికల్ మనిషి కొంచెం ఇబ్బందులు వస్తాయి. యూరోపియన్ దేశం మేము రెడీగా ఉన్నారు, జీరో ట్యాక్స్. అయితే జీరో ట్యాక్స్ అంటే అమెరికా కూడా జీరో ట్యాక్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వస్తువులన్నీ ఇక్కడికి అమ్ముకుంటారు. ట్రంప్ అన్నాడు నేను అంత ఫూలా అన్నాడు, మీరు తగ్గిస్తే ట్యాక్స్ చాలు, మాకు ఆదాయం కావాలి. అందువల్ల సెటిల్మెంట్ అవుతుంది. చాలా వరకు యూరోపియన్ దేశాలు మనకేం గొడవ అక్కర్లేదు వీటితో అన్నారు, ఆలోచించారు. సెటిల్మెంట్ వస్తుంది కాబట్టి తగ్గుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితి న్యాచురల్గా పెద్ద షాక్ వచ్చింది. అన్సర్టనిటీ వస్తే దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అన్సర్టనిటీ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ కూలిపోతుంది. డబ్బు జనం తీసేసుకుంటారు స్టాక్ మార్కెట్ నుంచి, ఏమైపోతుంది డబ్బు, ఉద్యోగాలు తగ్గిపోతాయి. సో కొనటం మానేస్తే కొట్లు మోసేస్తారు. కొట్లు మోస్తే లారీలు పనిచేయవు. ఆ సైకిల్ అలా వస్తారు. కాబట్టి ఇది ఆఫ్ చేయడానికి ట్రంప్ చూస్తారు. కానీ భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు అక్కడ పడే కష్టాలు కూడా మిగతా వాళ్ళు పడే కష్టాలు కూడా, ఎవరైతే అడ్జస్ట్ అయ్యలేదో, ఎవరికైతే కాగితాలు లేవో, టెంపరీ ఉద్యోగాలు ఉన్నా తప్పకుండా ఇబ్బంది, చాలా ఇబ్బంది.
అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళి అంటే ఎవరైతే వీసా లేకుండానో లేకపోతే అక్రమంగా అక్కడ ఉంటున్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. ప్రాపర్‌గానే అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళకి కూడా ఒక అర్ధరాత్రి లేసి ఉలిక్కిపడే పరిస్థితి కనిపిస్తోందంట. ఎక్కడ మనల్ని బయటకి అప్పటికప్పుడు నుంచే బయటికి తరిమేస్తారో అని. ఇలాంటి పరిస్థితులు ట్రంప్ అక్కడ సృష్టించడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కదా! చెప్పలేం. చూడాలి వాళ్ళ ప్లాన్ ఏంటి. వాళ్ళ భారతీయులు పంపించి అమెరికన్స్ రెడీగా ఉన్నారా తీసుకోవటానికి. ఇంక చూడాలి. ఇంకా వాళ్ళు చూడండి, ప్రతి చెడ్డ ప్లాన్ వెనకాల కూడా ప్లాన్ ఉంటాయి. మంచి ప్లాన్ వెనకాల కూడా ప్లాన్ ఉంటాయి. ప్లాన్ ఉన్నది వాళ్ళు. ఆ ప్లాన్ పనిచేస్తుందా? పనిచేయదా? అది చెప్పలేం కదా. అది కొంతవరకు పనిచేస్తే చాలా సాధించానంటారు. ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు, కానీ అక్కడ జనం హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా దేశం నుంచి గెంటేస్తున్నాం, జెలసీ ఉన్నది. బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగా పనిచేసి బాగా పైకి వచ్చారని జెలసీ ఉన్నది. భారతీయులు అంటే న్యాచురల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నది. ఎవరు కూలి పనికి వెళ్ళలేదు అక్కడ. కెనడా ఏమో చాలామంది పంజాబ్ నుంచి లారీ డ్రైవర్లు స్వీపర్స్గా వెళ్ళారు, లేబర్ వెళ్ళారు. అమెరికాకి అందరూ చదువుకున్న వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. 1% కూడా లేబర్ ఉంటారు అమెరికాలో, భారతదేశంలో. ఇవన్నీ జెలసీస్ కూడా ఉంటాయి. అలా చూడాలి సమయం ఎలా డీల్ చేస్తారో. మన ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాం. ఎప్పుడైతే ట్రంప్ అనౌన్స్ చేశారో ఈ హడావిడంతా 4వ తారీఖు, ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు, గవర్నమెంట్ ఏమన్నదంటే మేమేమి తొందరపడి ఏమి రియాక్షన్ లేదు, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇద్దరు దేశాల మధ్యన అగ్రిమెంట్ కోసం. మొన్న కూడా డిస్కస్ చేసాం వాళ్ళ మంత్రితో, ఇండియాలో చేస్తాం, సెటిల్ చేస్తాం, తొందరపడడం బాగుంటుంది. అది కరెక్ట్. అండ్ ముఖ్యంగా ఈ నిర్ణయాలతో సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయే అవకాశం కనిపిస్తోంది. యుఎస్లో ఇప్పటికే మనం చూస్తున్నాం, రెసెషన్ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ మన తెలుగు వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఇక్కడ అన్నీ సర్ది పెట్టుకుని అక్కడికి వెళ్ళి బ్రతికిడుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన తెలుగు వాళ్ళ ఉద్యోగాలు పోతే దానికి సంబంధించి మరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు? చెప్పలేము. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భారతదేశం కూడా అంత దరిద్ర పొజిషన్లో లేదు కదా, బాగున్నది కదా పొజిషన్. వాళ్ళు తిరిగి వచ్చేవాళ్ళు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ అసలు లేదు కదా, భారతదేశానికి వస్తున్నారు. భారతదేశం ఏమంత చెడ్డగా లేదు. కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఖతం అయిపోయిందా? ఆ ప్రశ్న మీరు అడగాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇది ఉద్యోగాలు ఉంటాయా? రీట్రైన్ అవ్వాలా? లేకపోతే దేనికి వెళ్ళు? ఒకనప్పుడు ఎంతోమంది పనిచేసేవారు, పొలాల్లో బియ్యం కోసేవారు, ధాన్యం కోసేవారు, ఎంత మిషన్స్ చేస్తాయి కదా. సో అదే నేను భయపడతా. మన వాళ్ళకి లక్షల మంది కొత్త ట్రైనింగ్ వస్తుందా? కొత్త సైన్స్ నేర్చుకుంటున్నారా? లేకపోతే పాత వ్యవహారం ఏదంటే దొరకవు ఉద్యోగాలు. డ్రైవర్లకు కూడా ఉద్యోగాలు దొరకవు, అంతా మిషన్సే డ్రైవ్ చేస్తాను, మిషన్ చేస్తున్నారు. సో దానికి నేను వరి అవుతున్నా. ఇంకా ఇదే పట్టుకుని వెళ్తే మాత్రం ఫ్యూచర్లో దెబ్బతినేస్తాం. కొత్తది ఏం నేర్పుతున్నారు ప్రభుత్వం? కొత్తది ఎలా నేర్పుతున్నారు? అది ప్రభుత్వం ఏం కనపడట్లేదు. ప్రభుత్వం చేసేది ఏం కనపడట్లేదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా సార్, స్టూడెంట్స్ అందరూ కూడా లోన్స్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, డాలర్స్లో ఫీజులు కడతారు. స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1-2 ఇయర్స్ పిల్లలు అక్కడ ఉండి ఏదో ఒక ఉద్యోగం చేసుకునే ఒక వెసులుబాటు ఆయా దేశాలు కల్పిస్తూ ఉంటాయి. అంటే మన డబ్బులు వాళ్ళకి ఫీజు అంతా కూడా డాలర్స్లో పే చేయడం వల్ల డాలర్స్ ఇన్కమ్ వస్తే ఇక్కడ మన ఇండియాలో అప్పులు అవి తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశం ఇటు తల్లిదండ్రులకు కావచ్చు, అటు పిల్లలకు కానీ ఉంటుంది. ఆ భరోసా మీద వెళుతూ ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్స్కి అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువుతున్న మధ్యలో పిల్లలను కూడా తిరిగి రిటర్న్ పంపించేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా కాస్త ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టే అవకాశాలు లేదు అంటారా? తప్పకుండా ప్రమాద పరిస్థితి ఉన్నది. ప్రమాదం అవుతుందా లేదా ఇంకా మనం చెప్పలేం కదా. వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ కావాలి. అమెరికా అంత సింపుల్గా తరివేస్తారా? ఆ టెక్నాలజీ కంపెనీస్ కొద్దిగా ఒప్పుకుంటారా? వాళ్ళు ఎదురుపడతారా? చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. మొన్నటి నుంచి కొంచెం కంపెనీలు అన్నీ రియాక్ట్ అవుతున్నాయి. వాళ్ళు మళ్ళీ టెక్నాలజీ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్, ట్విట్టర్, ఎవరైతే భారతీయులు ఎక్కువ ఎంప్లాయ్ చేస్తారో, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు, వీళ్ళంతా మాకు లేబర్ కావాలి, వర్కర్స్ కావాలి అనే మాట అంటే నోరు మూసుకొని ఉండనేస్తారు. అది ఇంకా అనలేదంటే వాళ్ళు టైమింగ్ చూస్తున్నారు. భారతీయులు లేకపోతే కష్టం ప్రస్తుత పరిస్థితి. ఫ్యూచర్ చెప్పలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మషిన్స్ పనిచేసేదంతా వచ్చేసి ఇలా అనవసరం పడతారు వీళ్ళకి ట్రైనింగ్ లేకపోతే. ప్రస్తుతం
టెక్నాలజీ కంపెనీస్ మంచి పలుకుబడి అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూని అవుతున్నారా? మేము పట్టించుకోమంటున్నారా? అది చూడాలి. వాళ్ళకి ఇది అవసరమా లేదా? తగ్గించేస్తున్నారా? ఆర్థిక మాంద్యం వస్తుందా? ఇవన్నీ ఇంకా మనం ఆ ఎడ్జ్లో ఉన్నాం. ఇంకా ఫర్మ్గా ఫిక్స్ అవ్వలేదు. మరి ఇలాంటి నిర్ణయాల వల్ల మన దేశం మీద ఎలాంటి భారం పడుతుంది అంటారు? మన దేశం మీద ఎలాంటి ప్రభావం? భారతదేశం ఏమీ పట్టదు. అది గొప్ప విషయం. భారతదేశంలో ఏంటంటే మీరు చరిత్ర చూస్తే ఎవరు వచ్చినా వారిని స్వీకరించారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళి ఉన్నారు. మొఘల్స్ వచ్చారు పోయారు, బ్రిటిష్ వచ్చారు పోయారు, మొహమ్మద్ గాజ్ని వచ్చారు పోయారు, అడ్జస్ట్ అయ్యారు. భారతదేశం పట్టించుకోవడం చాలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అడ్జస్ట్ అయిపోతారు, ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతారని నేను ఆశిస్తాను. లేబర్ కావాలి, యూరోప్లో కావాలి, ఇజ్రాయెల్లో కావాలి, జపాన్లో కావాలి. వీళ్ళు మంచోళ్ళు అక్కడ హడావి చేయరని అడ్జస్ట్ అవుతారని నేను భావిస్తాను. చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆప్టమిస్టిక్గా ఉండాలి లైఫ్. ఎందుకంటే అయితే పిచ్చి ఆప్టిమిజం కాదు, ఏదో మంచి జరిగిపోతుంది. అది అన్నీ రెడీగా ఉండాలి. భారతదేశానికి ఉన్న స్కిల్స్కి, భారతీయులకు ఉన్న మంచి క్వాలిటీస్కి ప్రపంచానికి అవసరం. ఈవేళ అమెరికా కాకపోతే ఇంకో దేశంలో అడ్జస్ట్ అయిపోతారని నాకు పూర్తి కాన్ఫిడెన్స్ మాత్రం ఉండాలి. ఆస్ట్రేలియా వెళ్తున్నారు, న్యూజిలాండ్ వెళ్తున్నారు, యూరోప్ వస్తారు, జపాన్ వెళ్తున్నారు, ఇజ్రాయెల్ వెళ్ళారు 1,00,000 మంది. సో అందువల్ల మనం ఎదురు చూడం. ఇండియన్స్ ఆర్ వెల్కమ్, యూరోప్లో కూడా వెల్కమ్. పాకిస్తానీ, బంగ్లాదేశీ ఎవరిని రానివ్వట్లేదు. అర్థం చేసుకోండి. పోలాండ్, హంగరీ అంతా ఇండియన్స్ కంపెనీ. కానీ మన భారతీయులకి అమెరికా అనేది ఒక కళ సార్. వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళి కనీసం చూసి వచ్చినా సరే అదొక సంతోషం. మనం అమెరికా వెళ్ళి వచ్చామని చాలా గొప్పగా చెబుతూ ఉంటారు మన పెద్దలు కావచ్చు. మన పిల్లలు అమెరికాలో చదువుతున్నారంటే తల్లిదండ్రులు చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. నీకు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. మరి ఇలాంటి వారికి అక్కడున్న పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా కనిపిస్తున్న ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? అమెరికా వెళ్ళడం మంచిదంటారా, వెళ్ళమంటారా, వద్దంటారా? ధైర్యంగా ఉండాలని చెప్తా పేరెంట్స్కి. రెండోది, అన్నిటికంటే లైఫ్ ఇస్ ప్రెషస్. జీవితం ముఖ్యం, జీవనం ముఖ్యం. జ్ఞాపకం పెట్టి భారతదేశంలో కొంచెం కూడి దొరికితే బెటర్ అంటే అని నేను తిరిగి చదివి చెప్తున్నా. అక్కడ చదివిన వ్యక్తి తిరిగి చెప్తున్నా. నా ఆలోచన ఆలస్యంగా నాకు ఈ జ్ఞానం వచ్చిందేమో, ఆలస్యంగా. బట్ లైఫ్ ఇస్ ప్రెషస్. జీవనం కాపాడుకోండి. వస్తువులు మీరు పట్టుకెళ్ళరు మీతో. టేక్ కేర్ ఆఫ్ లైఫ్. అది నేను ఇస్తున్న సలహా. లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అంతే. అదేదో వెళ్ళిపోయాం, కార్లు తెచ్చుకున్నాం, ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇక్కడ దిగాం, ఇది నొక్కాం, ఈ గిఫ్ట్లో ఇది అవన్నీ చెల్లె. లైఫ్ ఇస్ ప్రెషస్. ఆ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ప్రెషస్. మీ పిల్లలు వస్తే పెంచండి, ఉన్నత చదువుకోండి. భారతదేశంలో ఏమి లోటు లేదు. లోటు అనుకుంటే లోటు ఉన్నది. ఫ్రీగా తినొచ్చు, ఫ్రీగా బ్రతకొచ్చు, అంతా ఫ్రీ ఉన్నది భారతదేశం ఒకటే. ఇవాళ ప్రపంచం ఎక్కడైనా ఇలాంటి హాస్పిటల్స్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా లేదు. ఆశ్చర్యపోతా. ప్రపంచంలో లేవు ఇలాంటి హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బస్సెస్. ఏం కావాలి? సో నేనేమి జాలిపడి ఏడవట్లేదు. ఒకటే అసలు లైఫ్ ఇస్ ప్రెషస్. అంటే జీవితాన్ని మనం కాపాడుకోవాలి, మిగతాదంతా చిల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.